హాయ్ అండి. ఈ మధ్యన నేను తక్కువ క్లాత్ తోటి మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ కుట్టేటప్పుడు చంక దగ్గర ఎక్కువ అతుకులు రాకుండా ఒక చిన్న టిప్పుతో అయితే బ్లౌజ్ కుడుతున్నానండి. చాలా బాగా వస్తుంది ఫినిషింగ్ అనేది. ఎంత నీట్గా వస్తుందంటే, ఎంత పెద్ద ఆర్మ్ లూజ్ వచ్చినా కూడా, ఎంత చిన్న బ్లౌజ్ పీస్ వచ్చినా కూడా నీట్ ఫినిషింగ్ వస్తుందండి. ఇది వచ్చేసి మనకి ఆర్మ్ లూజ్ 8.5, అంటే మనకు వచ్చేసి దగ్గర దగ్గర 38 సైజ్ బ్లౌజ్ అనమాట. ఈ సైజ్ బ్లౌజ్కి చాలా తక్కువ క్లాత్ అయితే బ్లౌజ్ పీస్ వచ్చింది. దాంతో కుట్టాను చూడండి, చాలా బాగా వచ్చింది. నీట్ ఫినిషింగ్ వచ్చింది. ఎక్కడా కూడా ప్లస్ గుర్తు కూడా మారలేదు. చూసారా రెండిట్లకి ఎంత బాగా వచ్చిందో ప్లస్ గుర్తు అనేది. చూడండి, ఇక్కడ అక్కడ రెండిట్లకి కూడా నాకు ప్లస్ గుర్తు అనేది వచ్చింది. అయితే దీని మీద చాలామందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఈ వీడియోని చెప్తూ మీకు క్లారిటీగా చెప్తాను క్లియర్గా. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ హ్యాండ్ని సగం కింద ఫోల్డ్ చేశాను. దీని మీద నేను లైనింగ్ క్లాత్ పెట్టి 6.5 ఇంచుల వరకు ఎగస్ట్రా కట్ చేశాను. అయితే మీకు డౌట్ రావచ్చు, ఇంత ఎగస్ట్రా పెట్టి కట్ చేశారా కదక్క, మీకు బాడీ పార్ట్ సరిపోయిందని. చూడండి ఎంత బాగా సరిపోయిందో. దీనికి సంబంధించిన కటింగ్ వీడియో కూడా నేను పెడతానండి. తక్కువ క్లాత్తోనే కట్ చేశాను. ఫ్రంట్ టు బ్యాక్ కూడా ఎలాంటి ముడతలు కానీ, అంటే మనకి జాయింట్లు కానీ ఏమీ రాలేదు. ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ అండి. లైనింగ్ క్లాత్ సైడ్కి జాయింట్లు పడతాయి. దీన్ని జాయిన్ చేసేసి హ్యాండ్ కూడా జాయిన్ చేసేసి సైడ్ జాయిన్ చేస్తాను. చూడండి, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఇలాగ నీట్గా. యూట్యూబ్లో ఇంతవరకు ఈ టిప్ అయితే ఎవరు చెప్పలేదు. ఇదివరకు నేను సైడ్కి కట్ చేసిన పీసెస్ అనేవి జాయిన్ చేసేదాన్ని. నాకు కొంచెం తక్కువ క్లాత్ తోటి బ్లౌజ్ పీస్ వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బంది అయ్యేది. నేను ఆల్రెడీ మీకు ఛానల్లో కూడా చాలా వీడియోస్ పోస్ట్ చేశాను కదా, ఇన్ని అతుకులు వచ్చినప్పుడు నాకు చిరాకు వస్తుంది, మీకు ఎలా అనిపిస్తుంది అని. అదనమాట. ఇప్పుడు నాకు అలాగ రాకుండా మంచి నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఫస్ట్ నేను జాయిన్ చేసేస్తున్నాను ఇవన్నీ కూడా. జాయిన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇలాగా. ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ అనేది వేసేస్తున్నాను. ఇంకొక సైడ్ కూడా హ్యాండ్ అనేది స్టిచ్ వేసేయండి. ఇలాగా స్టిచ్ వేసేయండి. ఇంకా టాప్లు ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేయండి ఇలాగా. అయిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు చూడండి, నా ఒరిజినల్ క్లాత్ ఉంది కదా, దీన్ని సగాన్ని ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోవాలండి. మిడిల్లో రావాలి కదా, ఎందుకంటే హ్యాండ్ లూజ్ దగ్గర కూడా నాకు ఒరిజినల్ క్లాత్ తక్కువ ఉంది, లైనింగ్ క్లాత్ ఎక్కువ ఉంది. సో ఇది చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది నాకు బ్లౌజ్ పీస్ అనేది ఎంత తక్కువ వచ్చిందో. దీన్ని కూడా లైనింగ్ కూడా సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ కరెక్ట్గా పెట్టేస్తున్నానండి. ఇలాగా ఆ మార్కింగ్ టచ్ అయ్యేలాగా పాదం ఇంచుతోటి ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్తున్నాను. తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఇంకొక టాప్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఇలాగా టాప్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను. తర్వాత మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేస్తున్నాను ఇలాగా. ఇలా చూసారా. ఇప్పుడు మొత్తం కూడా లైనింగ్ని జాయిన్ చేసేస్తున్నాను. ఇలా చేతితో అద్దుకుంటూ కొంచెం దూరం కుట్టు పెట్టుకోండి. నాకు దూరం కుట్టు పని చేయదండి అంతగా, ఎందుకంటే కొంచెం పాత మిషన్ కదా. నేను అందుకుని మీడియం కుట్టు పెట్టుకుని ఇలాగా స్టిచ్ వేస్తున్నాను. నేను మోస్ట్లీ ఏం చేస్తానంటే ఐరన్ చేసేస్తాను అనమాట గమ్ పెట్టి, ఎందుకంటే నాకు మిషన్ సరిగ్గా లేక. ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. మిడిల్లో టక్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఈ క్లాత్ మొత్తం కూడా పైనుంచి కింద వరకు సరిపోతుందండి. ఇది వరకు అయితే నేను జాయింట్లు వేసేదాన్ని. ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకుంటాం వల్ల నాకు ఈ టిప్ అనేది బాగా పనిచేస్తుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎక్కడ కూడా అతుకులు ఎక్కువ పడవు. బ్లౌజ్ పీస్ కూడా మనకి కరెక్ట్గా సరిపోతుంది. బాడీ పార్ట్ కూడా ఇక్కడ ఎండింగ్లో ఒక చిన్న ఫోల్డింగ్ ఇచ్చేయండి లైట్గా. తర్వాత ఇలాగా టాప్ స్టిచ్ వేసేయండి. ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఫోల్డింగ్ వైపు కూడా నీట్గా ఇలా కుట్టేసుకొని ఇక్కడ సైడ్కి జాయిన్ చేసేయండి. అలా జాయిన్ చేయడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది ఇలాగా. ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేయండి. సో అయిపోయిందండి. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. ఇటు అటు కూడా ఎక్కడ ఖర్చు కనిపించకుండా. ఇది సరిపోదండి, మనం ఆల్రెడీ 4 హ్యాండ్స్కి కట్ చేసుకుని ఉంచుకున్నాం కాబట్టి మళ్ళీ వెతుక్కుని జాయిన్ చేసుకోవాల్సిన పని లేదు. ఇంకొక రెండో హ్యాండ్ కూడా అలాగే సేమ్, ఏ సైడ్ కట్ చేసినా ఆ సైడ్కి జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా టాప్ స్టిచ్ వేసేయండి. చూడండి. తర్వాత వచ్చేసి ఎగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలాగా.
అంతే చూడండి, ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు దీన్ని హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఆర్మ్ దగ్గర కరెక్ట్గా ఉండేటట్టు కట్ చేసుకున్నారంటే నేను చూపించిన ప్లస్ గుర్తు అయితే వస్తుందండి. కరెక్ట్గా ఉండాలి, ఓకేనా? చూడండి, ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా ఉండాలి. ఆర్మ్ లూజ్ దగ్గర ఎక్కువ తక్కువ ఏమన్నా అయితే కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం జాయింట్లు చేసాం కాబట్టి ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది అయిపోయిందండి. తర్వాత వచ్చేసి చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు రెండవ హ్యాండ్ చూపిస్తాను. రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇదే మెథడ్. సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి. మనకి లైనింగ్ను కూడా సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసేసుకోండి. మార్కింగ్ వేసేసుకుని ఇక్కడ కరెక్ట్గా ఇలా పెట్టేసుకోవాలి. అలా పెట్టుకుంటాం వల్ల మనకి ఒరిజినల్ క్లాత్ తక్కువైనా కూడా ఈక్వాలిటీ అనేది వస్తుంది. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇక్కడ కూడా అంతే, టాప్ స్టిచ్ వేసేసేయండి, ఒకటి సరిపోతుంది. ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ముందుగానే జాయింట్లు చేసేసుకుందాం, తర్వాత ఇబ్బంది పడాలి. చూడండి, మనం కట్ చేసుకున్న జాయింట్లు చూసుకోవాలి, వేరే జాయింట్లు వేయకండి. ఇలాగా మొత్తం కూడా తర్వాత ఇలాగ టాప్ స్టిచ్ వేసేయండి. అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇటు సైడ్ కూడా అంతే, ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి, ఓకేనా? ఇప్పుడు నేను మొత్తం కూడా జాయింట్ చేస్తున్నాను, అంతా కూడా నీట్గా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకుని జాయింట్ చేసేసుకోండి. నీట్గా చేతితోటి ఇలాగా అరచేతి సహాయంతో. ఇంతవరకు ఏ యూట్యూబర్లో కూడా చెప్పలేదండి ఇలాగే ఎక్స్ట్రా క్లాత్ ఎక్కువ తీసుకోవాలని. అలా తీసుకుని నేను అప్పుడు వచ్చేసి 4వ బ్లౌజు చాలా బాగా వస్తుంది. ఎందుకంటే ముందు చిన్న సైజు బ్లౌజ్ ట్రై చేశాను, అంటే ఆర్మ్ లూజ్ కొంచెం తక్కువ ఉన్న బ్లౌజ్ని, తర్వాత ఎక్కువ ఉన్న బ్లౌజ్ని ట్రై చేశాను. ఇప్పుడు వచ్చేసి నేను 40 సైజు బ్లౌజ్తో అయితే ట్రై చేద్దాం అనుకున్నాను. ఇది 38 కదా, 40 సైజ్ వస్తే నేను చెప్తాను తక్కువ బ్లౌజ్ పీస్ తోటి, ఓకేనా? తక్కువ బ్లౌజ్ పీస్ తోటి ఇలా టాప్ స్టిచ్ వేసేసేయండి. ఇక్కడ ఒక పావించ్ వరకు ఉంచుకోండి, ఫోల్డింగ్ కావాలి కదా, అందుకుని ఉంచుకుని ఇక్కడ ఫోల్డ్ చేసుకుని జాయింట్ చేసేసేయాలి. మొత్తం కూడా ఇలా నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ సైడ్కి ఎందుకు మిగిలిందంటే ఆర్మ్ లూజ్ ఎక్కువ కదా, ఎక్కువ క్లాత్ వచ్చింది తప్ప మనకి హైట్ ఇంపార్టెంట్. హైట్ కోసమే నేను కట్ చేసింది అంత హైట్. మనకు కావాల్సిన హైట్, విడ్త్ కాదు. ఇలా కట్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ క్లాత్ అనేది జాయింట్లు పడినా కూడా ప్రాబ్లం ఉండదు. నాకైతే 2 ఇంచెస్ పడింది జాయింట్, అందుకు నాకు విడ్త్ అనేది ఎక్కువ వచ్చింది. ఇక నీట్గా టాప్ స్టిచ్ వేసేసుకోండి. టాప్ స్టిచ్ ఖచ్చితంగా వేసుకోవాలి, మర్చిపోకండి, మళ్ళీ పీల్కుపోతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే. ఇక చూడండి, ఇక్కడ మొత్తం కూడా జాయింట్లు చేసుకోవాలి. ఇలాగా మీరు కుట్టు వేసుకుంటేనే ఆగుతుంది, లేకపోతే జరిగిపోతుంది. ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఆర్మ్ లూజ్ దగ్గర కట్ చేసుకోండి కరెక్ట్గా. అలా కట్ చేసుకుంటేనే మీకు ప్లస్ గుర్తు వస్తుంది, లేకపోతే రాదు. అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఫ్రంట్కి ఫ్రంట్ వచ్చేటట్టు, బ్యాక్కి బ్యాక్ వచ్చేటట్టు చూసుకుని షోల్డర్స్ ఈక్వల్గా ఉండాలండి. అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఈక్వల్ లేకపోతే సైడ్కి ఈక్వల్ చేసేసేయండి. నేను ఆల్రెడీ చేసేసాను ఈక్వల్గానే. ఇప్పుడు ఫ్రంట్కి వచ్చేటట్టు, బ్యాక్కి బ్యాక్ వచ్చేటట్టు చూసేసుకోండి. ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని ఇలాగా చూడండి. మంచి టిప్ అండి ఇది. మనకి ఎక్కువ అతుకులు పడకుండా నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా చేసుకుంటాము. దీనివల్ల మనకి కస్టమర్స్ కూడా పెరుగుతారు. అదే మనకి ఆర్మ్ లూజ్ దగ్గర ఇంకా ఎక్కువ అతుకులు పడాలనుకున్నా కూడా మనకి ఈ టిప్ అనేది బాగా ఉపయోగపడుతుంది. హైట్ మాత్రం మీకు ఎంత అయితే చంక దగ్గర కావాలో అంతవరకు కట్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలంతే, ఎక్కడ సాగదీయకండి. ఇదే కాదు, ఏది సాగదీయకూడదు బ్లౌజ్ కుట్టేటప్పుడు. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి. అయిపోయిందండి. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. రెండవ సైడ్ కూడా అంతే, ఫ్రంట్కి వచ్చేటట్టు, బ్యాక్కి బ్యాక్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ సైడ్ కూడా అంతే.
రఫ్ ఇచ్చేసేయండి, ఇలా కుట్టుకుంటూ వచ్చేయండి. ఇలా నీట్గా కుట్టుకుంటూ రావాలి. ఓకేనా, అయిపోయిందండి. తర్వాత ఇంకొక స్టిచ్, మొత్తానికి 2 స్టిచ్లు వేయాలి. ఎంత పెద్ద సైజు బ్లౌజ్ అయినా సరే ఈ చిన్న మెథడ్ తోటి మనం నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా ప్లస్ గుర్తు వచ్చేలాగా చేసేయచ్చు. నార్మల్గా అయితే చాలా అతుకులు పన్ను, ఈ బ్లౌజ్ అనేది చాలా తక్కువ పీస్ ఉంది. కానీ నేను చెప్పిన ఈ మెథడ్లో చేయటం వల్ల తక్కువ టైం పట్టింది. అతుకులు వేసి కుట్టాలంటే చిరాకు వస్తుంది కదా, టైం కూడా ఎక్కువ పడుతుంది కదా. నాకు టైము సేవ్ అయింది, ఫినిషింగ్ నీట్గా వచ్చింది, చిరాకు కూడా రాలేదు. అన్ని రకాలుగా ఉపయోగపడుతుందండి. ఇది 3వ సారి కుట్టడము. హ్యాండ్ లూజు రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ. తర్వాత ఆర్మ్ లూజు, ఇక్కడ కూడా ఆర్మ్ లూజ్ మార్కింగ్ వేసేసేయండి. బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే తీసుకోవాలండి, సైడ్ జాయింట్ ఎప్పుడు బ్యాక్ పార్ట్ నుంచే. ఇక్కడ కూడా ఒక మార్కింగు లాగా పైకి ఉండాలి ఖర్చు అనేది. ఓకేనా, కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి. అడుగు భాగంలో కూడా పైకే ఉండాలి ఖర్చు. తర్వాత వచ్చేసి నడుము లూజు. నడుము లూజుకి ఆల్రెడీ నేను అన్ని మార్కింగ్లు వేసే పెట్టుకున్నాను కుట్టేటప్పుడే. ఇలా స్ట్రేట్గా వచ్చేసింది చూసారా. ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుందండి. ఫిట్టింగ్ కూడా చూడండి, చూపిస్తాను ప్లస్ గుర్తు వచ్చిందో లేదో. చూసారా ప్లస్ గుర్తు అనేది ఎంత బాగా వచ్చేసిందో. తర్వాత 2వ స్టిచ్, మొత్తానికి 3 కుట్లు కుట్టుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. తర్వాత ఇంకొకటి, అంతే. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. ఇప్పుడు ఎగస్ట్రున్న క్లాత్ని కట్ చేసేద్దాం. అయిపోయింది, చూసారా ఎంత బాగా వచ్చేసిందో. 2వ హ్యాండ్ కూడా చూపించేస్తాను. ఈ టిప్పు చాలా బాగుందండి, నిజం చెప్పాలంటే. నేను బాగా వాడిన తర్వాతే కదా మీకు ఏ చెప్పాలన్నా చెప్తాను. నాకైతే విసుగు అనేది అస్సలు రాలేదు. ఇది వరకు బాగా వచ్చేది, కానీ నాకు ఇప్పుడు అర్థమైంది. నేను కావాలంటే 40+ సైజు బ్లౌజ్ మీద కూడా ట్రై చేసి చెప్తాను మీకు, ఆ బ్లౌజ్ వచ్చినప్పుడు. ఇలాగా తర్వాత వచ్చేసి ఇంకొక హ్యాండ్ ఆల్రెడీ కట్ చేసా, స్టిచ్ చేసాం కదా, ఆ హ్యాండ్ తోటే మళ్ళీ ఇంకొక హ్యాండ్ కూడా మార్కింగ్ వేసేయచ్చు. ఇలా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ కూడా అంతే, ఇలాగ స్ట్రెయిట్గా. తర్వాత ఇంకొక స్టిచ్, తర్వాత ఇంకొకటి. ఫైనల్గా ఎడ్జ్ దగ్గర ఒక స్టిచ్ వేసేయండి. ఇప్పుడు ఎగస్ట్రున్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. అంతే. ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో. అన్ని చోట్ల ప్లస్ గుర్తు. ఇది ఇక్కడ ప్లస్ గుర్తు, ఇక్కడ ప్లస్ గుర్తు. అంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి.